నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన నాయకులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ దుర్గారావు మాట్లాడుతూ స్థానిక మంత్రి అప్పల్ రాజుపై నిప్పులు చెరిగారు. ఒకప్పుడు పలాసలలో అద్దె భవనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నడిపించుకుంటున్న ప్రస్తుత మంత్రి డాక్టర్ అప్పల్ రాజు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. పలాసలో 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రం, 700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజల స్రవంతి పథకం ఏర్పాటులో సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి అప్పల్ రాజు ప్రమేయం ఏమీ లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 1900 కోట్లు మంజూరు చేస్తే మొదటి విడతగా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఆయా ప్రాంతాలకు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో 468 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అవునా కాదా? అప్పల్ రాజు చెప్పు, నీవు గుండె మెచ్చ చేసుకొని నీ బతికేంటి? అద్దె హాస్పిటల్ తీసుకుని బతికేవాడు. ఇప్పుడు నీకు ఎలాగొచ్చి ఆస్తులండి? కంకర నుంచి కాంట్రాక్ట్ పోస్టులు రిక్రూట్ చేసిన వాళ్ళకి అంతా కమిషన్లు అనేది. అవునా కాదా? నీవు చేసిన నీ కలెక్టరే అండర్ ఏజ్ వాళ్ళని రిక్రూట్ చేశాం, ఇదే 60 మంది స్టాఫ్లు. అవునా కాదు? మీ పత్రికాముఖంగా చెప్పండి. మీరు మీ పత్రికల్లోనే మీ మీడియాలో వచ్చింది కదా. కమిషన్లు ఎవరు తీసుకున్నారండి? కంకర అమ్మలేదు, అక్కడ కాంట్రాక్ట్ పోస్టులు అమ్మలేదా నువ్వు? ఏ నెఫ్రాలజిస్ట్ ఎవరిని నిర్మించావు? నిన్న పేరు చెప్పండి. ఎక్కడ ఆయన ఇల్లు? ఎక్కడ ఉంటాడు ఆయన? అన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటారు. ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడ ఉన్నారండి? ఒక కిడ్నీ పేషెంట్ నీ జీవితంలో డయాలసిస్ సెంటర్ ఎప్పుడైనా సందర్శించావు అప్పల్ రాజు? ఏ డయాలసిస్ సెంటర్ కానీ ఈ ఉద్దానంలోని 7 మండలాల్లో ఒక డయాలసిస్ సెంటర్ ఎప్పుడైనా వెళ్ళాడండి ఆయన? ఒక ప్రాథమిక ఆరోగ్యానికి వెళ్ళాడండి? ఒక కిడ్నీ పేషెంట్ ఏ రోజు ఏ గ్రామానికి వెళ్ళి సందర్శించి ఓదార్చాడా, భరోసా ఇచ్చాడు కదా చెప్పమన్నాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఒకటే నేను చెప్తాను ఇక్కడ. ఇంకోటి ఏంటి? సుధీర్దార్ అంట వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ ఉద్దాన కిడ్నీ హాస్పిటల్కి సుధీర్దార్కి ఏం సంబంధం అండి? ఆయన హయాంలో వచ్చిందా? ఆయన విగ్రహం ఇక్కడ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? తప్పనిసరిగా ఇది ఆక్షేపణీయము. ఆయన పేరు పెట్టడం ఆక్షేపణీయము, ఆయన విగ్రహం పెట్టడం ఆక్షేపణీయం. పోరాడింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. భారతదేశాన్ని పోరాటం తెచ్చింది, స్వతంత్ర పోరాటం చేసిన ఎవరండి? మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, చాలామంది వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. మనం పోరాడిన వాళ్ళని గౌరవిస్తున్నామా? మీకు స్వతంత్రం ఇచ్చిన ఎలిజబెత్ రాణిని గౌరవిస్తున్నాం? చెప్పండి, ఎవరిని గౌరవిస్తాం? పోరాడిన పవన్ కళ్యాణ్ గారు లేదా నిధులు అందించిన ఆ రోజుల్లో నిధులు అందించిన చంద్రబాబు నాయుడు గారు కాకుండా వైఎస్ రాజశేఖర ఎవరండి మధ్యలో? మాకు ఆయన గౌరవం ఉంది. కానీ ఈ సందర్భంలో ఆయనకి ఏ సందర్భంగా మీరు ఆ పేరు పెట్టారు? ఎవరిని అడిగారు? పబ్లిక్ని అడిగారా? లేదా మీ అట్లీస్ట్ మీ ఎమ్మెల్యే కానీ మీ ప్రజాప్రతినిధులు కూర్చొని ఈ పేరు పెడతామని ప్రతిపాదించారా? నిన్న ఆ గుడ్డ తీసే వరకు ఎవరనేది తెలియదు. ఎందుకు పెట్టారు మీరు? చెప్పండి అప్పల్ రాజు. నీ ప్రగతి భవన్ పెట్టుకో, రాజశేఖర రెడ్డి భవన్ అని నీ ఇంటికి పెట్టుకో, లేదా నీ నుదుటి మీద రాసుకో. ప్రజాధనంతో నిర్మించిన దానికి వాళ్ళ పేర్లు ఎందుకు పెడతావు? భారతీయ సిమెంట్ నుండి తెచ్చి కట్టావా హాస్పిటల్? సండూర్ పవర్ స్టేషన్ నుండి తెచ్చావా నీ హాస్పిటల్ కట్టావా? మన పవన్ కళ్యాణ్ బోట్లు కాలిపోతే ఆయన సొంత డబ్బులతో ఫ్లైట్ వేసుకొని వస్తే అడ్డుకుంటే, మళ్ళీ వస్తే ఒక్కొక్కరికి 50,000 ఇస్తే 30 లక్షలు దాదాపు ఇస్తే 30 లక్షలు ఇచ్చింది 20 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాడు అంటే బూత్ మాటలు మాట్లాడుకోండి అప్పల్ రాజు గారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.